ఒక గేమ్ పెడతాడు. ఏంటిదో చూద్దాం మరి దీన్ని ఎట్లా చేయమంటాడో చెప్పు పండు. ఏం గేమ్ అది? ఏం చేయాలి? ఇవన్నీ ఏమో కూడికలు, ప్లేసులు, మైనస్లు ఇవన్నీ ఏంటి ఇవంతా? ఏం చేయాలో చెప్పు ఒకసారి. 3 + 4 ఎంత? 11. 7. 7. ఆడ 9 ఉన్నది. ఏదో ఒక్కదాన్ని తీసి 9 చేయాలి. ఒక్కదాన్ని తీసా అంటే ఒక పుల్ల తీసి ఎక్కడైనా పెట్టుకున్నా ఏం చేయాలి? ఇలా ఏదన్నా ఒక పుల్ల వాడి ఇట్లా 3 + 4 = 7 అయితే 9 ఉంది కదా, 9 చేయాలా? ఏదో ఒక పుల్ల వాడాలా? ఓహో, తీసేయాలా? ఏదైనా తీసేసినా ఏదైనా ఇక్కడ ప్లేస్ ఉంది కదా మరి కూడికెళ్ళ ఇది ఇది మైనస్ అవుతుంది కదరా, తీసేసి ఇది ఉన్నది కాబట్టి కూడాలి. ఏదైనా ఏదైనా ఒక పుల్ల యూజ్ చేసి 9 ఆన్సర్ స్టార్ట్ చేయాలా? వస్తుందా నాకు? నేను ఆలోచించడే మామూలుగా ఆలోచిస్తా, నాకు ఎక్కువ ఆలోచించడం ఎక్కువ రాదు. ఇలా మా పండు ఇట్లా గడప గేమ్ పెడతాను నాకు. చూద్దాం అసలు ఇది ఈజీ కొట్ట సడకు ఉన్న మధ్య పోయినట్టు అవుతుంది నా కథ. ఏమైంది అది? హెచ్ అయిందా? హెచ్ కూడా కాదు. ఏం కాదు. ఇట్లా 2 యూజ్ చేద్దా? అట్లా కూడా ఒకటే పుల్ల యూజ్ చేయాలనా? ఇప్పుడు దీన్ని 7 చేయనా మరి? అట్లుండదు, 9 రావాలి. 9 రావాలి, ఒకటే పుల్ల తీయాలి. 9 రావాలా? నాకు అసలే కొంచెం ఆఫ్ మెథడ్ అంటే ఇంక ఇట్లా మళ్ళా ఎట్లా వస్తుంది ఇప్పుడు? ఇదేమైంది? 6. 6 4 10 6 అయింది. ఇదేంటి ఇట్లా ఉంది? 6 అవుతుంది పండు. కాదు కాదు, ఇట్లా ఇంకా వేరే పుల్లలు తెచ్చి యాడ్ చేయనా? ఇల్లునే చేయాలా? ఇప్పుడు ఎంత అయింది? 9. 9 4 ఎంత అవుతుంది? మళ్ళీ మైనస్ ఉంది కదా. 9 - 4 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అవుతుంది. ఇప్పుడు చూడు, అట్లా కూడా 4 అయితే ఆయన 4 కూడా కాదు, అట్లా ఆన్సర్ కాదు. 8 4 ఆన్సర్ రాదు ఇక్కడ. ఈజీ క్వాలిటీ లేదు. ఈజీ కొట్టు ఉండాలా? లేకపోతే ఉండాలి, ప్లస్ ఉండాలి, కానీ 9 రావాలి. ఈజీ కొట్టు ప్లేస్ నుంచే 9 రావాలా? భలే ఆట పెట్టినది నాకు ఇలా పండు. ఈజీ కొట్టు 3 + 4 7. ఇల్లున్న పుల్లలే వాడాలా? వేరే వాడద్దు ఇక? ఒకటే పుల్ల, అది కూడా ఒకటే వాడాలా? ఒక్కటే పుల్ల. ఒక్కడు వాడు ఎట్లా చెప్తారు దేవుడా? చూడండి, ఒక పుల్ల వాడు ఒక పుల్ల అంటే నాకు ఇది రాకనే లేదు ఆట. ఇదేమన్నా అయిందా? ఏం కాదు. 4 రివర్స్ అయిందిరా. ఎట్లా మరిది? కొంచెం ఒకటే జరిపి చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. మామూలుగా నేను పెన్నుతో రాసి గంటల తరబడి ఆలోచించి చేస్తా లెక్కలు. ఈ పెన్ను లేకుండా ఈ ఒకటే పుల్లను వాడు చేయమంటే ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. ఎట్లా చేయాలో ఏమో. ఇప్పుడేమి ఏమంటే సంబంధం లేదు. ఎట్లా ఒకటే పుల్ల వాడి ఇప్పుడేమై 4 ఇది కాదా? ఎట్లా వాడతారు పండు? 8 9 రావాలన్నావు కదా.
పెద్ద టాస్క్ ఇది. అంటే చేస్తే ఈజీగానే ఉంటుంది కానీ చేసిన దాకా కొంచెం కష్టం. ఇక్కడనే 9 అయింది. చూడు చూడు వచ్చింది వచ్చిందండి. ఆడ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు డివైడ్ మనం ఇది తీయొద్దా నాకు తీయొద్దా? ఈ 4 పోయిందిరా మళ్ళా. 4 గట్ల అనుకుంటుంది. ఇది మంచి టాస్క్ లాగా ఉన్నది అసలు. నైన్ అవుతుందా? ఇప్పుడు చూడు తీసేసిన 7 అయింది. 7 + 4 11 అవుతుంది. 7 + 4 11 కదా. ఈ ఒక్క పుల్ల తీసి ఎట్లా చేస్తారు? నాకేమో రావట్లేదు ఇది. ఇప్పుడు 6 4 ప్లస్ తీయద్దు, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ కూడా తీయొద్దా? మరి ఎట్లా వస్తుంది పండు? కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకో. ఏముంది ఇలా ఇంతగానం? ఎటు చేసి 9 అవే వస్తాను, ఇంకేం రావట్లేదు. 3 + 4 = 7. 9 రావాలంట. 9 రావాలంటే ఏం చేయాలి? వచ్చింది. 3 + 7 ఎంత? 10. 9 రావా? పోనీ దీన్ని 6 ఒకటే పుల్లా 6 కావట్లేదా? 6 3 6 9 అయింది. ప్లస్ ఎటుపోతుంది? ప్లస్ లేకుండా మళ్ళీ ప్లస్ వచ్చింది. ఇగో ప్లస్ వచ్చింది నాన్న. ఇగో ఈజ్ ఈక్వల్ టు దా ఈజ్ ఈక్వల్ కదా. మరి ఎట్లా నాన్న? ఇది అనట్లేవు, ఇది తీయకుండా ఎట్లా చేయాలి? ఏమైంది ఇప్పుడు? ఇది 2 కదరా? 2 ఎక్కడి? చూడు ఇగో 5 కాదు 2నే అది. ఇదేంటి 5 అది కాదు 2 2 అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్టునో చెప్పు. అటు ఇది 2నే. 5 అంటే అటు లేదు, ఇది 2నే. అటు 5 అటే 2 పిచ్చి. 5 అంట 5 ఆన్సర్ వచ్చిందని చెప్తాను. నేను చేస్తా ఉండు. కాదు ఇప్పుడు ఇది ఇట్లా పెట్టినాక ఇది 2 కాకుండా, ఇది ఇట్లా పెట్టినాక ఇది 2 కాకుండా ఏంటి? ఇగో ఇదేంది? ఇది 2నే. ఈ పిచ్చి నేను చెప్తా చూడు. ఇది 3. ఇప్పుడు మనం ఇటుంటే 5 అయింది కానీ అట్లా 2నే కాకుండా. ఇప్పుడు మీరు గేమ్ చూసిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు పండు పెట్టింది 2 అవుతుంది కదా? కాదు 2నే. ఇప్పుడు ఇది 2 ఆ 5 కామెంట్ చేయండి తప్పకుండా. తొండే ఆడిండు. నేను 2 అంటానా, పండు ఏమో 5 అంటాడు. దీన్ని మాత్రం కామెంట్ తప్పకుండా చేయండి వీడియో చూసినప్పుడు. ఇది 2నే ఖచ్చితంగా. 5 అంటాను కానీ కాదు. ఇటు సైడ్ ఇప్పుడు ఓకే, పండుగకి 5. ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ ఆన్సర్ చేస్తాను. ఇది 2నే కదా? ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎవరు. పండు చేసిన ఆన్సర్ 2 రాంగ్ ఆన్సర్. 2 + 4 ఎంత? 6. అది 5 ఇటుకెళ్ళి 2 కనిపిద్దాం. అటుకెళ్ళి పోయి చూడుకో. లేదు నాన్న అటు నుంచి ఆగు, బోర్డు తిప్పకుండా నేను 5 చేస్తాను. అటుకే 2. నువ్వేం తిప్పకు. ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు తప్పకుండా. కామెంట్ చేయండి. ఇది 2నే. పండు పెట్టినారు అనేది రాంగ్ ఆన్సర్. ఇది అన్ని తొండే ఆడతాడు. 2 + 4 ఎంత? 6 అవుతుంది కదా. ఇది 2నే. వాడు 5 అంటాను కానీ 5 కాదు 2నే. 5 అటు నుంచి చూస్తే అటు నుంచి 2 ఉంది నాన్న. నేను చేస్తుండు 5ని. నాకు ఇప్పుడు కొంచెం ఫ్లూ ఇచ్చిన కాబట్టి ఇక నాకు ఆన్సర్ ఇటు నుంచి 5 వచ్చింది. ఇప్పుడు ఇది తిప్పి చూడు. తిప్పి కదా అటు పోయి. ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది కదా 5 నేను చేసింది 5. అవును కదా. 5 + 4 = 9.
నేను చేసింది 5, పండు చేసింది 2నే కదా అది. మీరు కంపల్సరీ కామెంట్ చేయండి, ఎవరు చేసింది రాంగో ఎవరు చేసింది రైటో కంపల్సరీ కామెంట్ చేయండి. 5 + 4 = 9. నేను చేసిందేమో 5, పండు చేసింది 2నే. ఇగో ఇప్పుడు ఇది 5 కదా, పండు ఎట్లా చేసిండు, పండు ఇట్లా చేసిండు, పండు ఇట్లా 2 చేసిండు, ఇది 2 కదా, ఇది పండు చేసిన ఆన్సరు. ఇది 2 అని నేను అంటానా, 2 కాదని పండు అంటాడు. ఇది పండుది 2నే ఖచ్చితంగా, 2 కాదంటాడు, అన్ని తొండాడుతాడు. ఇది పండు చేసిన ఆన్సరు, కామెంట్ చేయండి. ఇక నేను చేసిన ఆన్సర్ ఏమో ఇది, ఇది నేనేమో 5 అంటానా. కంపల్సరీ కామెంట్ చేయండి, ఎవరిది రాంగో ఎవరిది రైటో చెప్పండి. 5 + 4 = 9. మా ఇద్దరిట్లో ఎవరిది కరెక్ట్ ఆన్సరో చెప్పండి, పండుదా నాదా. నేనైతే నాదే అని అనుకుంటానా, మీరు చూసే వాళ్ళకి వెళ్తుంది ఎవరిది కరెక్ట్ ఆన్సరో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను దీని గురించి మర్చిపోయినా, ఫస్ట్ చెప్పలేదు. ఇక్కడ 200 ఉంది, ఎవరు విన్నర్ అయితే వాళ్ళకే. ఇప్పుడు ఎవరు విన్నర్ అన్నది మాకు క్లారిటీగా లేదు కాబట్టి మీరు పెట్టే కామెంట్లను బట్టి తెలిసిపోతుంది ఎవరు విన్నర్ అన్నది. మీరు పెట్టే కామెంట్ వల్ల తెలుస్తుంది ఎవరు విన్నర్ అని. మీరు పెడితే వాళ్ళని 200 తీసుకుంటాము, లేకపోతే ఇంకా అంతవరకు అంతే ఉంటాయి. మీ కామెంట్లలో చెప్పండి ఎవరు విన్నరో. నేను మాత్రం 5 ఇదే అని పెట్టిన, పండు ఏమో రాంగ్ పెట్టిండు. ఎవరిది రాంగ్ ఆన్సర్, ఎవరు విన్నర్ అయిందో మీరే కామెంట్ చేయండి తప్పకుండా. మీ కామెంట్ల వల్లనే మా రిజల్ట్ తెలుస్తుంది, అప్పుడు కానీ మేము 200 తీసుకుంటాము. కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వీడియోకి సపోర్ట్ చేయండి. బాయ్.